ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్యాగ్ పోయిందని చాలా టెన్షన్ పడ్డానమ్మా. నేనే తీసుకున్నాను. నేనిది ఉత్తమ్కిస్తాను, నువ్వేం టెన్షన్ పడుకు. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. నీకేమైందో ఏమైపోయావోనని అందరం టెన్షన్ పడుతున్నావు. భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు. సరే, వస్తాను నాన్నా. అలాగేనమ్మా. బాయ్. అర్థమైంది కదా ఆ డబ్బుల బ్యాగు నా చేతికి ఎలా వచ్చిందో. మరి నా దగ్గర ఉన్న బ్యాగు నకిలీ నోట్లున్న బ్యాగు. ఆ నోట్లు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. అయినా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వెధవలు ఎలా ఉంటారో అనుకున్నాను. అచ్చుగుద్దినట్టు మీలాగే ఉంటారని ఈ రోజే తెలిసింది. ఏంటి అట్ట తిడుతున్నావు? తిట్టడం కాదు, ఇంకోసారి నా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, ఇలాంటి చిల్లర దొంగతనాలు చెయ్యాలని చూసినా ఇందాక కొట్టాను చూసారా? దానికంటే 100 రెట్లు ఎక్కువ వాయించి మా అమ్మకు పట్టిస్తాను. మీ బండారం మొత్తం బయట పెడతాను. అప్పుడు మా అమ్మ మిమ్మల్ని గుత్తి కారేస్తుంది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతావు. పానికి మళ్ళా సన్నాసి. నా బతుకు సెడ. నా ముందు నోరు తెరవటానికి కూడా భయపడే నా పెళ్ళం అమ్మో నోరు తెరిస్తే బండ బూతులు తిడుతుంది. ఈ బతుకు బతకటం కన్నా దేనిలో అన్న దూకి సావటం మేలు. అమ్మ మైథిలి, చెప్పమ్మా. మా ఆయనకు అర్జెంటుగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందమ్మా. ఏమైందమ్మా? మళ్ళీ మావయ్య ఏదైనా తింగర్ పని చేశాడా? అవన్నీ తర్వాత చెప్తాను నాన్న. అమ్మ మైథిలి, మన ప్లాన్ ప్రకారం నువ్వు ఎలా రావాలనుకుంటున్నావో అలా వచ్చేయొచ్చు. మా ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నావు. అర్థమైందమ్మా. నువ్వెంత ఆవేశంగా ప్లాన్ అమలు చేద్దాము అన్నావంటే లీలాకృష్ణ గారు మళ్ళీ నిన్నేదో బాధ పెట్టే పని చేసుంటారు. ఉత్తమ్ గారు, మైథిలి, ఈ మైథిలి మీ ఫ్రెండ్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మీరివ్వాల్సినంత బిల్డప్ ఇచ్చి ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేయండి. ఓకే బంగారం. ఊళ్ళో పెళ్లికి కుక్కల ఆడావిడి అని ఆడెవడు ఉత్తంగాడి ఫ్రెండ్ రావటం ఏంటి? ఆడి కోసం నువ్వు ఇలా ఫ్లవర్ బొకే పట్టుకుని నుంచోవటం ఏంటి? అసలు ఏంటిదంతా? తప్పే ఉంది మావయ్య. నేను మీకు ఎలా అల్లుండో వాడు కూడా మీకు అల్లుడు లాంటి వాడే. మరి అలాంటప్పుడు వాడికి బొకే ఇస్తే తప్పే ఉంది చెప్పు. నాన్నా, అదిగో నీ ఫ్రెండ్ కారు వచ్చినట్టుంది. అవును తాతయ్య, చూస్తాను. రే మహేష్, అరే మహేష్, వెల్కమ్ టు ఇండియా రా. ఏమండి, ఇప్పుడు నేను మీ ఆవిడ్ని కాదు, ఫ్రెండ్. కొంచెం ఫ్రెండ్లా బిహేవ్ చేయండి. అరే ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఈ ఫ్రెండ్ ని ఒక్కసారైనా చూడాలనిపించలేదా? అరే కనీసం కాల్ అయినా చేయాలనిపించలేదా? నేను ఫారిన్ వెళ్ళాక ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. వచ్చి రాగానే మా ఇంటికి కూడా వెళ్ళలేదురా. నిన్ను వెతుక్కుంటూ డైరెక్ట్ గా మీ ఇంటికే వచ్చాను. ఇప్పుడు చెప్పు, నీ మీద ప్రేమ అభిమానం ఉన్నట్టా లేనట్టా? ఫుల్గా ఉన్నట్టారా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా. ఏమండి, మీరు ఓవర్ చేయకండి, దొరికిపోతాం. రారా ఇంట్లోకి రా, మా వాళ్ళందరినీ పరిచయం చేస్తా రా. హా, పద. హాయ్, నా పేరు పనులని తర్వాత పరిచయం చేసుకుంటాను. పనున్నా. ఉత్తమ్, ముందు ఇంటి వాళ్ళని పరిచయం చేయి. నేను పనున్నా. మీకంటే పనోళ్లే బెటర్. అలాగేరా, తను మా నాన్నమ్మ జానకమ్మ. ఆహాహాహా, రామాయణంలో ఆ జానకమ్మ ఎలా ఉంటుందో తెలియదు గాని ఈ జానకమ్మ గారిని చూస్తే మాత్రం ఆ జానకి మాతలాగే అనిపిస్తుంది. నన్ను ఆశీర్వదించండమ్మా. చిరంజీవ చిరంజీవ, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు.
ఆయన ఆ, అవసరం లేదు. ఈయనెవరో నేను చెప్తాను. ఈయన మీ తాతయ్య, పేరు రామయ్య కదా. ఈయన జానకమ్మ గారి భర్త. రేయ్ ఉత్తమ్, ఎవర్రా వీడు ఓవర్గా మాట్లాడుతున్నాడు? ఏయ్, నువ్వు అనుకుంటున్నట్టుగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలేం కాదు. ఆయనకి మా అత్తయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు. ఊరుకున్నా ఆంటీ, మీరు భలే జోక్ చేస్తున్నారు. జోక్ కాదు, నేను చెప్పేది నిజం. చాలే ఆపండమ్మా. వీళ్ళిద్దరిని చూడండి, ఆదర్శ దంపతుల్లాగా, ఆది దంపతుల్లాగా ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఆయన శ్రీరామచంద్రుడైతే ఆయన కోసమే పుట్టిన జానకమ్మే ఈ జానకమ్మ గారు. ఈ ఆదర్శ దంపతుల్ని భార్యాభర్తలు కాదు అంటే నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వడూ నమ్మడు. అరే మహేష్, అన్నట్టు నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆవిడ మా అమ్మ సుహాసిని. హాయ్ ఆంటీ. రే 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 రే, ఏ ఊర్రానిదే? ఆడమ్మగా తేడా లేకుండా అట్ట కౌగులించుకుంటున్నావేటే? తప్పేముంది అంకిల్, సుహాసిని అమ్మకి ఉత్తమెంతో నేను అంతే. ఏమా, బిడ్డ తల్లిని కౌగిలించుకోవడం నేరమా? ఆ తప్పే ఉంది. నువ్వు కూడా నాకు బిడ్డలాంటి వాడివి. రే మహేష్, తను మా శుభప్రదమ్మ. హాయ్ అండి. హాయ్ బాబు. ఇదిగో ఫస్ట్ టైం ఇండియా వచ్చినందుకు మా కుటుంబ సభ్యులందరి తరపున నీకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాం. హార్ట్లీ వెల్కమ్ మహేష్. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఇంత గ్రాండ్ గా నాకెవ్వరూ వెల్కమ్ చెప్పలేదు. రియల్లీ లవ్ యూ ఆంటీ. రేయ్! పనికి మారిన ఎదవా, నా పిల్లలకు ముద్దెడతావా నిన్ను? అరే అల్లుడు గారు, శుభప్రదకి ఉత్తమ్ ఎంతో వచ్చిన ఈ మహేష్ కూడా అంతే. ఆ బిడ్డ తల్లికి ముద్దు పెడితే తప్పే ఉంది. ఏటత్తయ్య గారు మీరు కూడా ఇందాక కౌగిలించుకుంటే తప్పే ఉందన్నారు, ఇప్పుడు ముద్దెడితే తప్పే ఉందంటున్నారు. ఇట్ట కనపడిన వాళ్ళందరినీ ముద్దెట్టుకుంటూ కౌగిలించుకుంటూ పోతే బయటందరూ మన గురించి ఏతనుకుంటారు. పరువు పోయేంత పని ఇక్కడేం జరగలేదు అల్లుడు గారు. నిజమే నిజమే, సుహాసిని సచ్చరిగా బిడ్డలాంటోడైతే మావిడికి కూడా బిడ్డలాంటోడే కదా. నేను ఆవిడకి మాత్రమే బిడ్డలాంటి వాణ్ణి, శుభప్రద ఆంటీకి మాత్రం కాదు. నోరు ముయ్యండి అంకుల్, ఈగలు వెళ్తాయి. శుభప్రద ఆంటీ, మీరు ఈ వయసులోనే ఇంత అందంగా ఉన్నారు అంటే ఇంకా ఆ వయసులో మీ అందం చూసి కుర్రాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు. చిపోరా, నువ్వు అలా పొగుడుతూ ఉంటే నాకు సిగ్గేస్తుంది. ఆడు పొగట్టు, ఇది సిగ్గుపట్టం. ఏట్రా, నువ్వు మాలుని కలవడానికి వచ్చావా? నా కొంప ముంచడానికి వచ్చావా? పనికి మొన్న ఎతవా. నాన్న ఉత్తమ్, నీ ఫ్రెండ్ ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతావా? లోపలికి తీసుకురా, అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు. అలాగే నానమ్మా, పదండి. పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.